నమస్తే 100 టీవీ న్యూస్ కి స్వాగతం। భారత మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఐక్య ఎంసీపీఐయు ఆధ్వర్యంలో వరంగల్ నగరంలోని రైల్వే స్టేషన్ నుంచి చౌరస్తా మీదుగా చార్ బౌలిలోని నోబెల్ ఫంక్షన్ హాల్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించి అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ అధ్యక్షతన బహిరంగ సభ నిర్వహించారు। ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వల్లపు ఉపేందర్ రెడ్డి, వనం సుధాకర్, గోనె కుమారస్వామి, ఎన్ రెడ్డి, హంసారెడ్డి, తుకారాం నాయక్, మందరవి, మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి వంగల రాజసుధా, యూపీఎం రాష్ట్ర కార్యదర్శి వెంకన్న, రాష్ట్ర కమిటీ సభ్యులు కుటుంబ బాబురావు, కర్ర రాజిరెడ్డి, కనకం సంధ్య, మా సావిత్రి, నగర కార్యదర్శి మాలు సాగర్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ముఖ్యర రామస్వామి పాల్గొన్నారు। ఎంసీపీయు పార్టీ వరంగల్ జిల్లా కమిటీ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఈ ప్రాంతంలో దొరలకు, జాగీర్దారులకు, భూస్వాములకు, పట్టేలు పట్వారీ వ్యవస్థకు వ్యతిరేకంగా సాగినటువంటి పోరాటం, ఆత్మగౌరవ ప్రతీక పోరాటం, వెట్టి చాకిరికి వ్యతిరేకంగా, లేవి గల్లాలకు వ్యతిరేకంగా భాషా ఔన్నత్యాన్ని కాపాడుకోవడానికి కొనసాగినటువంటి పోరాటం। ఈ మహత్తర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ఫలితంగా 3000 గ్రామాల్లో గ్రామ రాజ్యాలు ఏర్పడ్డాయి। 10 లక్షల ఎకరాల భూమి పంపిణీ చేయబడ్డది। అలాగే 4500 మంది అమరత్వం పొందారు। నాటి నుంచి నేటి వరకు కూడా తెలంగాణ రైతాంగ పోరాట స్ఫూర్తితోనే ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రజల హక్కులు పరిరక్షించబడతా ఉన్నాయి। కానీ ఈ నేపథ్యంలో ఆ పోరాట వారసత్వాన్ని పునికిపుచ్చుకొని ముందుకు వెళ్లాల్సినటువంటి కమ్యూనిస్టు పార్టీలు ఆ పోరాట వారసత్వ ప్రాతిపదిక మీద కాకుండా విమోచన, విముక్తి, విలీనం అనేటువంటి పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు చేస్తూ ఈ రోజు ఉండబడినటువంటి పాలక పెట్టుబడిదారి వర్గాలకు ఉపయోగపడే పద్ధతుల్లో ఈ అంశాన్ని మార్చారు। దీన్ని అదునుగా తీసుకున్నటువంటి మతోన్మాద బీజేపీ ఈ యొక్క పోరాటం హిందూ ముస్లింల కొట్లాటగా ఇది చిత్రీకరించడం అనేది జరుగుతూ ఉంది। కానీ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అనేటువంటిది చేయబడ్డ వాళ్ళలో మైనార్టీలు కూడా ఉండడం అనేది జరిగింది। ఇక్కడ రజాకారు పరిపాలనకు వ్యతిరేకంగా, రజాకార్లతో కుమ్మక్కైనటువంటి జమీందారులకు వ్యతిరేకంగా ఇక్కడి ప్రజలంతా ముక్తకంఠంతో కులాలకు, మతాలకు, వర్గాలకు అతీతంగా సాయుధ పోరాటాన్ని కొనసాగించడం అనేది జరిగింది। కాబట్టి ఈ పోరాట చరిత్రను వక్రీకరించడం అంటే తెలంగాణ రైతాంగ పోరాట వారసత్వం యొక్క చరిత్రను వక్రీకరించడం అవుతుంది। కాబట్టి అలాంటి వక్రీకరణను ఉపసంహరించుకోవాలని చెప్పి మేము ఈ సభ ద్వారా ఈ యొక్క పార్టీలకు డిమాండ్ చేస్తూ ఉన్నాం। కమ్యూనిస్టులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం। తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అనుభవాల నుంచి సరైనటువంటి గుణపాఠాలు తీసుకొని కమ్యూనిస్టులను ఐక్యం చేయడమే ఏకైక ఏజెండాగా భారతదేశంలో తెలంగాణ ప్రాంతంలో పనిచేస్తున్న కమ్యూనిస్టులు చర్చించాలని ఎంసీపీఐ పార్టీ అందుకు ప్రాతిపదికగా చొరవ తీసుకొని పనిచేస్తూ ఉంది। గతంలోనే దారులు చెల్లినటువంటి కమ్యూనిస్టులందరినీ కూడా 2 పార్టీలు, 3 పార్టీలు, 5 పార్టీలు, 7 పార్టీలు, 11 పార్టీలుగా విద్యుత్ ఉద్యమం వరకు తీసుకొచ్చినటువంటి చరిత్ర ఎంసీపీఐ పార్టీది। కాబట్టి ఈ రోజున ఈ యొక్క పోరాట వారసత్వ వారోత్సవాల సందర్భంగా